అందులో ఉండే ఒక 4 కవితల్లో ఉండే ఒక 4 వాక్యాలు తీసుకుని ఇందులో ఇది బాగుంది, ఇట్లా ఉంది, ఇది ఇట్లా చెప్పారు అని కాకుండా వస్తువుకు సంబంధించి చెప్పేటప్పుడు ఆయన ఆలోచన ఎట్లా ఉంది, ఆయన దృక్పథం ఎట్లా ఉంది, లేదు అందులో శైలి గురించి చెప్తున్నప్పుడు అందులో ఆయన ఉపయోగించినటువంటి పదజాలం ఎంత అర్థవంతంగా ఉన్నాయి అనేక విషయాలు చెప్పారు. సరే, మిగతా విషయాలు చెప్పడానికి కారణం అందులో 8 మంది కవయిత్రులతో కలిపి 52 మంది కవుల 60 పుస్తకాల మీద సమీక్ష వ్యాసాలు ఉన్నాయి. ఇందాక ఆ తర్వాత ఆయన ఇంకో మాట చెప్తున్నారు ఇందులో, అంటే ఏ సాహిత్య ప్రక్రియకైనా ప్రత్యేకించి విమర్శకు వచ్చేటప్పటికి ఏది సమగ్రంగా ఉండదు. ఆయన కూడా చెప్తున్నారు ఇది ఇక్కడికి ఆగిపోయే ప్రక్రియ కాదు. ఎందుకంటే అనేక పుస్తకాలు ముందు ఇంకా చాలా కవిత్వం వస్తుంది, చాలా కథలు వస్తాయి, ఇంకా రాయాల్సింది మిగిలే ఉంటుంది. కాబట్టి ఇది పూర్తిగా సమగ్రంగా ఉంది అని చెప్పలేము. ఇప్పుడు ఒక పుస్తకం మీద 2 వ్యాసాలు రాశారు, 2 వ్యాసాలు ఇందులో పబ్లిష్ చేశారంటే వేరు అంశాలు చెప్పినట్టే. బహుశా ఇంకొకసారి రాస్తే అదే పుస్తకం మీద ఆయనకి ఇంకొక కొత్త అంశం తోచవచ్చు, ఇంకొక కొత్త కోణంలో నుంచి మరో కోణంలో నుంచి చూడొచ్చు. కాబట్టి ఏ ఒక్కటి కూడా సమగ్రంగా ఉంది అనే చెప్పలేము. ఇంకా పూర్తిగా రాయడానికి ఎంతో కొంత మిగిలే ఉంటుంది, లేదంటే ఈ పాటికి మనందరం పెన్నులు పక్కన పెట్టేసి దాన్ని వస్తుంది. కాబట్టి ప్రతి ప్రక్రియకి కొనసాగింపు అనేది ఉంటుంది. అయితే ఇందులో ముగించుకునే ముందు నాకు అంటే ఆ విషయం కూడా చెప్పాలి. విమర్శ కాబట్టి విమర్శ మీరు కూడా విమర్శ చేయొచ్చు కదా. ఒక్క విమర్శ ఏంటంటే తెలుగు భాష గొప్పతనం గురించి చెప్తూ రాశారనమాట. ఏమని తెలుగు భాష ఒక్కటే గొప్పది అన్నట్టుగా రాశారు. అదొక్కటి నాకు అభ్యంతరకరంగా అనిపించింది. ఎందుకంటే ఏ భాషకు ఆ భాష ప్రతి ఒక్కటి గొప్పదే. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు భాష గొప్పది అని చెప్పుకోలేము, అంతే కదా. ప్రతి ఒక్కదానికి కూడాను తెలుగు భాషకు ఉన్న విశిష్ట లక్షణం ఏ భాషకు లేదు. తెలుగు భాష అంత గొప్పతనం ఈ ప్రపంచంలో ఏ భాషకు లేదు. అందులో మాత్రం ఆ చిన్న అభ్యంతరం, ఏ భాషకి ఆ భాష ప్రతి భాష కూడాను గొప్పదే. ఏ భాషకైనా పర్పస్ ఏమిటి అని అంటే కమ్యూనికేషన్. సో ఆ కమ్యూనికేషన్ ఎంత అందంగా చేయగలుగుతాము, ఎంత సమర్థవంతంగా చేయగలుగుతాము అనేది సాహిత్యకారుడి సృజన. మామూలుగా కమ్యూనికేషన్ అనేది మామూలు మనుషులు మాట్లాడుకునేట్టుగా దాన్ని ఎంత సమర్థవంతంగా రాయగలుగుతున్నాము, మనం సృష్టించగలుగుతున్నాము అనేది సాహిత్యకారుడి ఏమంటాము నైపుణ్యం మీద ఉంటుంది. మన అభ్యాసంతో వస్తుంది. కాబట్టి ప్రతి భాష కూడా గొప్పదే. నాకేంటంటే మొదట్లో నాకు చదువుకునే తెలుగు టీచర్లు నాకు తెలుగు సాహిత్యం మీద అస్సలు ఆసక్తి పుట్టించేలా చెప్పాలి. కాబట్టి నాకు అసలు తెలుగు సాహిత్యం నచ్చేది కాదు హై స్కూల్లో ఉన్నప్పుడు. ఎందుకంటే ఇప్పటికీ నేను పనిచేస్తున్న చాలా చోట్ల చూస్తున్నాను, వాళ్ళు జీతం కోసం పనిచేస్తున్నారు తప్ప సాహిత్యం మీద ఆసక్తితో అసలు చేయట్లేదు. నాకు చాలా కొరత. ఆ మాట చెప్పామని అంటే ఏదేదో మాట్లాడి వస్తుంటారు. కాబట్టి మరి ఓపెన్గా జీతం కోసం పనిచేస్తాం, ఆ జీతం లేకపోతే ఆ పని చెయ్యం. కానీ అదే సందర్భంలో మనం రోజు ఉంటున్న ఆ పుస్తకాల మీద మనకు ప్రేమ లేకపోతే, ఆ సాహిత్యం మీద ప్రేమ లేకపోతే ఎట్లా అనే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ లెక్కన నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమ పుట్టలేదు, కానీ నాకు ఇంగ్లీష్ టీచర్లు సాహిత్యం మీద ప్రేమ పుట్టించారు. నేను మొదలుపెట్టింది కూడా ఇంగ్లీష్ తోటే మొదలుపెట్టాను. సాహిత్యాన్ని రాయడం, చదవడం మొదలైంది. రాయటం నేను మొదలైంది ఇంగ్లీష్ పోయిటరీ తోటే మొదలైంది. తర్వాత ఆ తెలుగు సాహిత్యం మీద బయట నాకు కలిగినటువంటి వాతావరణంలో వచ్చినటువంటి ఆ ప్రేమ ద్వారా నేను తెలుగు సాహిత్యాన్ని చదివాను. కాబట్టి మీలో కూడా తెలుగు టీచర్లు ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి మీరు తెలుగు సాహిత్యం మీద ప్రేమ పెంచుకోండి. కొంతమంది టీచర్లు అద్భుతంగా వాళ్ళ పిల్లలతోటి, స్కూల్లో పిల్లలతోటి సాహిత్య సృజన చేయించగలుగుతున్నారు, అంచం రాయించగలుగుతున్నారు. అది మనకు వచ్చే జీతం మనం బ్రతకడం కోసం మనం చేసే పని మనస్ఫూర్తిగా చేసినట్లయితే ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకు జీవితాంతం ఉంటుంది. కాబట్టి నేను ఇక ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం కూడా బాగుండదు. నేను చెప్పాను కదా, నాకు ఎటువంటి అర్హత కూడా లేదు. మీ అందరి ముందు నిలబడి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి గంగారు మోహన్ గారికి, అట్లాగే జంధ్యాల రఘుబాబు గారికి,
మిగతా ఇక్కడ హాజరైన వాళ్ళందరికీ నా కొన్ని మాటలు విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.